నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా దొరికే పచ్చి మామిడికాయ తోటి చిత్రాన్నం చేసి చూపిస్తాను. దీన్నే మామిడికాయ తాలింపన్నం కూడా అంటారు. రుచి అయితే చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా తేలిక. పుల్ల పుల్లగా, కారం కారంగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. దీంట్లో మనం నువ్వులు కూడా వాడతాం కాబట్టి ఇది కమ్మగా కూడా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ తాలింపన్నాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చిత్రాన్నం కోసం ముందుగా అయితే అన్నం వండేసుకోవాలండి. చూడండి, నేనైతే ముందుగానే ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి ఇలా పొడి పొడిగా ఉడికించుకొని ఫ్యాన్ గాలి కింద పూర్తిగా చల్లారబెట్టేసుకున్నాను. ఇది చల్లారేలోపు ఒక మీడియం సైజు ఉన్న పచ్చి మామిడికాయని తీసేసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి దాన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు కొలిస్తే 1 కప్ వచ్చాయండి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకుందాము. మీరు తినే పులుపుని బట్టి మామిడికాయని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసుకుందాము. ఒక 1/2 కప్పు వేయించిన నువ్వుల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీనివల్ల చిత్రాన్నం కమ్మగా ఉంటుంది. అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. దీంతో పాటు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని తగిన నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం రెడీగా పక్కన ఉంచేసి మామిడికాయ చిత్రాన్నాన్ని తాలింపు వేసుకుందాము. ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లి నూనెను వేసుకోండి. నూనె వేడవగానే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు మినపప్పు వేసుకొని ఈ తాలింపుని దోరగా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేపుకోండి. తాలింపు అంతా ఎర్రగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 3 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిపోగానే ఇందులోకి ఒక 2 చిటికెళ్ళంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే రుబ్బి పెట్టుకున్న మామిడికాయ, కొబ్బరి, నువ్వుల పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఈ తాలింపు అంతా ఈ పేస్ట్ కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోని పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాల పాటు దీన్ని మంచిగా వేపుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు గనుక ఉప్పు తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఇందులో ఉప్పును వేసుకోండి. నేను అన్నంలో కూడా ఉప్పు వేసాను కాబట్టి 1 టీ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని వేపుకోవాలి. ఒక్క 5 నిమిషాలకు చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం అంతా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు ఈ మామిడికాయ తాలింపు అన్నాన్ని చద్దన్నంతో కూడా చేసుకోవచ్చు. అన్నం అంతా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇది తయారు చేసుకోవడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఎండాకాలం స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్విక్ గా తయారు చేసేసుకోవచ్చు. ఈ చిత్రాన్నం రుచిలో అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కావాలంటే ఇందులోకి తాలింపు వేసేటప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నామంటే మన మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేసుకొని ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా ఇంకా ఇంకా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ మామిడికాయ చిత్రాన్నాన్ని మీరు బాక్సులో కూడా పెట్టచ్చు. సంవత్సరానికి ఒకసారి దొరికే పచ్చి మామిడికాయలతో చేసే ఈ చిత్రాన్నం రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ మామిడికాయ తాలింపు అన్నం రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.